డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఇవాళ మనం చెప్పుకునే టాపిక్స్ డెడ్ లాక్స్ అండ్ ఎలక్షన్ ఆల్గరిథమ్స్. సో ఫస్ట్ మనం డెడ్ లాక్స్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా డెడ్ లాక్ అంటే అర్థం ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. డిఫరెంట్ సిస్టమ్స్ దగ్గర మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. అయితే ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన ఒక పర్టికులర్ రీసోర్స్ని ఒకటి కన్నా ఎక్కువ సిస్టమ్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకోవాల్సి వస్తే ఒకే రీసోర్స్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎట్ ద సేమ్ టైం యాక్సెస్ చేయడం అనేది మనకి పాసిబుల్ కాదు. కాబట్టి ఒక ప్రాసెస్ మనకి ఆ పర్టికులర్ రీసోర్స్ని రిలీజ్ చేసేంత వరకు అదర్ ప్రాసెసెస్ మనకి వెయిటింగ్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇలా ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ ఇండెఫినెట్గా మనకి వెయిటింగ్ స్టేట్లో ఉండిపోతే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే డెడ్ లాక్ అంటాం. అంటే డెడ్ లాక్ అనే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకే రీసోర్స్ని ఎక్కువ సిస్టమ్స్ యాక్సెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ రీసోర్సు ఆ సిస్టమ్స్కి అవైలబుల్ కానప్పుడు 2 or more ప్రాసెసెస్ ఇండెఫినెట్గా మనకి ఏమవుతాయంటే వెయిటింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెయిటింగ్లో వెళ్ళిపోవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే డెడ్ లాక్ అంటాం. సాధారణ ఒకప్పుడు మనకి ఓన్లీ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉండేవి. అంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎట్ ఏ టైం మనకి ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే రన్ అవుతుంది. సో ఆ ఒక్క అప్లికేషన్కే ఆ సిస్టంలో అవైలబుల్ అయిన అన్ని రీసోర్సెస్ అవైలబుల్ అవుతాయి. అంటే ఓన్లీ ఒక ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి అదర్ ప్రాసెసెస్ అనేవి ఏవి ఉండవు. కాబట్టి ఆ సిస్టమ్కి సంబంధించిన రీసోర్సెస్ ఎన్నైతే ఉంటాయో ఆ రీసోర్సెస్ అన్నీ కూడా ఆ సేమ్ సిస్టమ్కే అవైలబుల్ అయ్యేవి. కాబట్టి మనకి అప్పుడు కూడా ఏమీ ప్రాబ్లం ఉండేది కాదు. దాని తర్వాత మోర్ దాన్ వన్ ప్రోగ్రామ్ ఆర్ మోర్ దాన్ వన్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసే మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చాయి. అయితే ఈ మల్టీ ప్రోగ్రామ్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వాళ్ళు ఏం చేసేవారంటే ఏ ప్రోగ్రామ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయో అంటే ఏ ప్రాసెసెస్ అయితే రన్నింగ్లో ఉంటాయో ఆ ప్రాసెసెస్కి ఏ రీసోర్సెస్ అయితే అవసరం అవుతాయో వాటన్నింటినీ ముందే ఐడెంటిఫై చేసి ఆ రీసోర్సెస్ని రిజర్వ్ చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ పర్టికులర్ ఒక ప్రాసెస్ ఒక పర్టికులర్ రీసోర్స్ని యూజ్ చేసుకున్నప్పుడు ఇంకొక సమ్ ప్రాసెస్ ఏమవుతుంది ఇంకో సమ్ రీసోర్స్ని యూజ్ చేసుకోవడం ఇలా జరిగేది. కాబట్టి అప్పుడు కూడా మనకి ప్రాబ్లం ఏముండదు. ఎప్పుడైతే మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మనకి రీసోర్సెస్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్కి డైనమిక్గా ఎలకేట్ చేయాలి అనుకుంటాయో అలాంటప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాబ్లం వస్తుంటుంది. చూడండి, ద ఎర్లియెస్ట్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ర్యాన్ ఓన్లీ వన్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం. అంటే మొట్టమొదటిలో వచ్చిన సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఉదాహరణకి MS DOS డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండేది. అటువంటి వాటిలో మనకి ఎట్ ఏ టైం ఓన్లీ ఒక సింగిల్ ప్రోగ్రామ్ మాత్రమే రన్ అవుతుంది. అండ్ ఆల్ ఆఫ్ ద రీసోర్సెస్ ఆఫ్ ద సిస్టమ్ వర్ అవైలబుల్ టు దిస్ వన్ ప్రోగ్రామ్. అంటే అందులో ఆ సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన అన్ని రీసోర్సెస్ కూడా ఆ ఒక్క ప్రోగ్రామే మనకి యూజ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. లేటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ర్యాన్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఎట్ వన్స్. అంటే ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఒకేసారి రన్ అవుతూ ఉండేవి, ఇంటర్లీవింగ్ దెమ్. అండ్ ప్రోగ్రామ్స్ వర్ రిక్వైర్డ్ టు స్పెసిఫై ఇన్ అడ్వాన్స్ వాట్ రీసోర్సెస్ దే నీడెడ్. అంటే ఈ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏ అప్లికేషన్ ప్రోగ్రామ్కి ఏ రీసోర్స్ అవసరమవుతుంది అనేది అవి ముందే మనకి స్పెసిఫై చేసేవి. సో దట్ దే కుడ్ అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ అదర్ ప్రోగ్రామ్స్ రన్నింగ్ ఎట్ ద సేమ్ టైం. అంటే ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ రన్ అయినా ఏ అప్లికేషన్కి ఏ రీసోర్స్ కావాలి అనేది ముందే మనం స్పెసిఫై చేసి రిజర్వ్ చేసుకుంటాయి. కాబట్టి ఒక పర్టికులర్ ప్రాసెస్కి మనం ఒక రీసోర్స్ని అవైలబుల్ చేయగానే ఇంకొక సమ్ ప్రాసెస్ మళ్ళీ సేమ్ అదే రీసోర్స్ని అడిగితే అది ఆల్రెడీ అవైలబుల్ అవ్వదు. కాబట్టి వెంటనే ఏమవుతుంది, ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యేది. మళ్ళీ ఎప్పుడైతే ఆ పర్టికులర్ రీసోర్స్ అవైలబుల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేది. అండ్ ఈవెన్చువల్లీ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆఫర్డ్ డైనమిక్ ఎలకేషన్ ఆఫ్ రీసోర్సెస్. ఈ డైనమిక్ ఎలకేషన్ అంటే ఆ పర్టికులర్ రీసోర్స్ ఎప్పుడు మనకి ఏది అవసరం అవుతుంది అనుకుంటో అప్పుడే ఎలకేట్ చేయడం, దానివల్లే మనకి ఈ ప్రాబ్లం అంతా వస్తుంది.
ప్రోగ్రామ్స్ కుడ్ రిక్వెస్ట్ ఫర్దర్ అలొకేషన్స్ ఆఫ్ రీసోర్సెస్ ఆఫ్టర్ దే హ్యాడ్ బిగన్ రన్నింగ్. అంటే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఏమయ్యేది అంటే మనకి రీసోర్సెస్ని ఎలకేట్ చేయాలి. అంటే రన్ టైంలో మనకి ఎలకేట్, ఆ రన్ టైంలో ఎలకేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ డెడ్ లాక్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది, ఆ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏదో ఒక పర్టికులర్ రీసోర్స్ అవసరం అవుతుంది. సో ఇప్పుడు ఆ రీసోర్స్ అవైలబుల్ అయ్యేంత వరకు ఇక ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు ఆ ప్రాసెస్లో. దానివల్ల మనకి ఏమవుతుందంటే అది ఎక్కువసేపు వెయిటింగ్లో ఉండిపోతుంది. ఇలాగా 2 or more ప్రాసెస్ ఎక్కువసేపు వెయిటింగ్లో ఉండిపోయాయి అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఏ డెడ్ లాక్ అనమాట. అయితే ఈ మొత్తం ప్రాసెస్ అంతా అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన మనకి రీసోర్స్ ఒకటి కావాలి అనుకుంటే ఈ ఎంటైర్ ప్రాసెసింగ్ మనకి ఈ రీసోర్సెస్ని ఎలాగే ఎలకేట్ చేస్తుంది అని చెప్పుకోవడానికి మనకి మెయిన్గా 3 రకాల ప్రాసెసింగ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రిక్వెస్ట్, అంటే ఏ పర్టికులర్ ఏ పర్టికులర్ ప్రాసెస్ ఏ రిక్వెస్ట్ అయితే ఏ రీసోర్స్ అయితే కావాలి అనుకుంటుందో దానికి ఒక రిక్వెస్ట్ని పాస్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ని పాస్ చేసిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ రీసోర్సు ఈ పర్టికులర్ ప్రాసెస్కి అలొకేట్ చేయడానికి అవైలబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే, అంటే అవైలబుల్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటుంది అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఒక స్మాల్ టేబుల్ లాంటిది మెయింటైన్ చేసి అందులో ఆ పర్టికులర్ సిస్టంలో మనకి ఏ రీసోర్సెస్ అవైలబుల్ అవుతున్నాయి, ఏ రీసోర్సెస్ని ఏ ప్రాసెసెస్ యూజ్ చేసుకుంటున్నాయి అనేది ఒక టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది. సో మనకి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఒక పర్టికులర్ రీసోర్స్ని అడగానే అది ఏం చేస్తుందంటే ముందు ఆ రీసోర్స్ అలొకేషన్ టేబుల్లో చెక్ చేసుకుంటుంది వెదర్ ద రీసోర్స్ ఈజ్ అలొకేటెడ్ టు బై అదర్ ప్రాసెస్ ఆర్ నాట్. ఇంకో సమ్ అదర్ ప్రాసెస్కి ఆ పర్టికులర్ రీసోర్స్ అలొకేట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ అలొకేట్ కాకపోతే ఆ పర్టికులర్ రీసోర్స్ని ఆ ప్రాసెస్కి అలొకేట్ చేసి మళ్ళీ టేబుల్లో దాని యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏ రీసోర్స్ని ఏ ప్రాసెస్కి అలొకేట్ చేసాం అనేది స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఒక ప్రాసెస్ ఒక పర్టికులర్ రీసోర్స్ని యాక్సెస్ చేయడం కంప్లీట్ అయిపోయిందో వెంటనే అదేం చేస్తుంది అంటే దాన్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఆ రీసోర్స్ అలొకేషన్ టేబుల్లోంచి దాని యొక్క డీటెయిల్స్ని రిమూవ్ చేసుకుంటుంది. ఇది మొత్తం ఒక పర్టికులర్ ప్రాసెస్కి ఒక పర్టికులర్ రీసోర్స్ని అలొకేట్ చేయడానికి జరిగే ప్రాసెస్. అంటే ఫస్ట్ వీ విల్ టేక్ ఏ రిక్వెస్ట్. ఫస్ట్ మనం ఒక రిక్వెస్ట్ని తీసుకుంటాం. అంటే ఏ పర్టికులర్ రీసోర్స్ ఆ పర్టికులర్ ప్రాసెస్కి కావాలి అనేది ఫస్ట్ మనం రిక్వెస్ట్ని తీసుకుంటాం. తర్వాత ఆ పర్టికులర్ రీసోర్స్ అవైలబుల్గా ఉంటే కనుక ఆ పర్టికులర్ ప్రాసెస్కి అలొకేట్ చేసుకుంటాం. అలాగే ఆ పర్టికులర్ ప్రాసెస్ ఆ రీసోర్స్ని యూజ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోగానే దీన్ని మనం ఏం చేస్తామంటే రిలీజ్ చేస్తాం. అంటే రీసోర్స్ అలొకేషన్స్లో మొత్తం మనకి 3 types ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది రిక్వెస్ట్, రెండవది అలొకేటు, మూడవది రిలీజ్. రిక్వెస్ట్, అలొకేటు, రిలీజ్. ఇప్పుడు ఆ మూడింటి గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ది మనకి రిక్వెస్ట్. సో ద ప్రాసెస్ ఫస్ట్ మేక్స్ ఎ రిక్వెస్ట్ ఆఫ్ ద రీసోర్స్. అంటే ఆ పర్టికులర్ రీసోర్స్కి సంబంధించి ఒక రిక్వెస్ట్ని జనరేట్ చేస్తుంది. ఇఫ్ ద రిక్వెస్టెడ్ రీసోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్ పాసిబుల్లీ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై అనదర్ ప్రాసెస్. అంటే మనం ఫస్ట్ ఒక పర్టికులర్ రీసోర్స్కి మనం ఏం చేస్తామంటే ఒక రిక్వెస్ట్ని పంపిస్తాం. ఒకవేళ ఆ పర్టికులర్ రీసోర్స్ అవైలబుల్ కాలేదు అనుకోండి, కాలేదు అంటే అర్థం ఏంటి, ఆ పర్టికులర్ రీసోర్స్ని ఇంకొక సమ్ అదర్ ప్రాసెస్ యాక్సెస్ చేస్తోంది అని అర్థం. సో ద రిక్వెస్టింగ్ ప్రాసెస్ మస్ట్ వెయిట్ అంటిల్ ద రిక్వెస్టెడ్ రీసోర్స్ ఈజ్ అలొకేటెడ్. అంటే ఆ పర్టికులర్ రీసోర్స్ మనకి అలొకేట్ అయ్యేంత వరకు అది మనకి వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది. దీని తర్వాత అలొకేట్. సో ద సిస్టమ్ అలొకేట్స్ ద రీసోర్స్ టు ద రిక్వెస్టింగ్ ప్రాసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే వీలైన తొందరగానే మనకి ఆ పర్టికులర్ రీసోర్స్ని అలొకేట్ చేయడానికి అది ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇట్ మెయింటైన్స్ ఏ టేబుల్. చెప్పాం కదమ్మా, రీసోర్స్ అలొకేషన్ టేబుల్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకుంటుంది మన డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టంలోనే ఈ టేబుల్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన డిఫరెంట్ రీసోర్సెస్ని, ఆ రీసోర్సెస్ని ఏ ప్రాసెసెస్ యాక్సెస్ చేసుకుంటున్నాయి అనేది అది టేబుల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇట్ మెయింటైన్స్ ఏ టేబుల్ ఇన్ విచ్ it records whether each resource is free or allocated and if it is allocates to which process. అంటే మొత్తం మనకి ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ అన్ని ఏ రీసోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి, ఏ రీసోర్సెస్ ఆల్రెడీ అలొకేట్ అయిపోయాయి. ఒకవేళ అలొకేట్ అయితే
ఏ ప్రాసెస్కి మనం ఎలకేట్ చేసాం అనేది ఆ రీసోర్స్ ఎలకేషన్ టేబుల్లో అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఇఫ్ ద రిక్వెస్టెడ్ రీసోర్స్ ఈజ్ కరెంట్లీ ఎలకేటెడ్ టు అనదర్ ప్రాసెస్, ద రిక్వెస్టెడ్ సోర్స్ ఈజ్ కరెంట్లీ ఎలకేటెడ్ టు అనదర్ ప్రాసెస్, ద రిక్వెస్టింగ్ ప్రాసెస్ ఈజ్ యాడెడ్ టు ద క్యూ ఆఫ్ ప్రాసెసెస్ వెయిటింగ్ ఫర్ దిస్ రీసోర్స్. అంటే అది వెంటనే ఏం చేస్తుందంటే ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెస్ సేమ్ రీసోర్స్ కోసం అడిగితే వెంటనే మనకు వచ్చిన ఈ ప్రాసెసెస్ అన్నింటినీ అదేం చేస్తుందంటే ఒక క్యూలో ప్లేస్ చేసుకుంటుంది. ఆ క్యూలో అనేది ఏముంటుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. కాబట్టి ఫస్ట్గా ఏదైతే ప్రాసెస్ వచ్చిందో నెక్స్ట్ది దానికి ఆ పర్టికులర్ రీసోర్స్ని అలొకేట్ చేస్తుంది. అలాగా వచ్చిన మొత్తం ప్రాసెసెస్ అన్నింటికి 1 by 1 రీసోర్స్ని అలొకేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. వన్స్ ద సిస్టమ్ అలొకేట్స్ ద రీసోర్స్ టు ద రిక్వెస్టింగ్ ప్రాసెస్, దట్ ప్రాసెస్ కెన్ ఎక్స్క్లూజివ్లీ యూజ్ ద రీసోర్స్ బై ఆపరేటింగ్ ఆన్ ఇట్. అంటే ఆ పర్టికులర్ రీసోర్స్ని అది అలొకేట్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనకి ఆ రీసోర్స్ ఒక పర్టికులర్ ప్రాసెస్ రిలీజ్ చేస్తుందో, రిలీజ్ చేసిన వెంటనే అదేం చేస్తుంది, ఆ పర్టికులర్ రీసోర్స్ని ఇంకొక సమ్ అదర్ ప్రాసెస్కి అలొకేట్ చేస్తుంది. ఏ ప్రాసెస్కి అలొకేట్ చేస్తుంది అంటే మన క్యూలో ఫస్ట్లో ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్కి దాన్ని అలొకేట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫస్ట్ రిక్వెస్ట్ తీసుకుంటాం. సో ఆ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత దెన్ ఇట్ అలొకేట్స్. అలొకేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ పర్టికులర్ ప్రాసెస్ ఆ పర్టికులర్ రీసోర్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పర్టికులర్ రీసోర్స్ని యూజ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిందో వెంటనే ఏం చేస్తుందంటే ద ప్రాసెస్ విల్ రిలీజ్ ద రీసోర్స్ టు అలొకేట్ టు ద అనదర్ ప్రాసెస్. ఇంకో సమ్ అదర్ ప్రాసెస్కి అలొకేట్ చేయడం వీలుగా ఉండడం కోసం అదేం చేస్తుందంటే ప్రాసెస్ని రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్, రిలీజ్. ఆఫ్టర్ ద ప్రాసెస్ హ్యాస్ ఫినిష్డ్ యూజింగ్ ద అలొకేటెడ్ రీసోర్స్, after the process has finished using the allocated resource, it releases the resource to the system and the system table records are updated. అంటే ఆల్రెడీ మనం ఇందాక ఎలకేషన్లో రీసోర్స్ ఎలకేషన్ టేబుల్ అనేది స్టోర్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదా. అందులో ఆ పర్టికులర్ రీసోర్స్ని ఏ ప్రాసెస్కి ఎలకేట్ చేసింది అనేది అందులో రాసుకుంటుంది. ఎప్పుడైతే ఒక పర్టికులర్ ప్రాసెస్ మీకు వెంటనే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ రీసోర్స్ని రిలీజ్ చేసిందో వెంటనే అది ఏం చేస్తుంది, ఆ అవైలబుల్ అని స్టేటస్ని మెయింటైన్ చేసిన రీసోర్స్ని ఫ్రీ అని చేస్తుంది. అంటే ఆ పర్టికులర్ రీసోర్స్ ఫ్రీ అయిందని అర్థం. అప్పుడు ఆ ప్రాసెస్ని ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకొక సమ్ అదర్ ప్రాసెస్కి ఎలకేట్ చేస్తుంది. సో ద సిస్టమ్ టేబుల్ రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలకేషన్ అండ్ రిలీజ్ టు రిఫ్లెక్ట్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద రీసోర్స్. అంటే ఆ పర్టికులర్ రీసోర్స్ యొక్క అవైలబిలిటీని చెక్ చేసుకోవడం కోసం, ఒక స్టేటస్ని కింద మెయింటైన్ చేయడం కోసం అది రీసోర్స్ ఎలకేషన్ టేబుల్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు డెడ్ లాక్ యొక్క డెఫినేషన్ చూడమ్మా. ఏ డెడ్ లాక్ ఈజ్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ టూ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ షేరింగ్ ద సేమ్ రీసోర్స్ ఆర్ ఎఫెక్టివ్లీ ప్రివెంటింగ్ ఈచ్ అదర్ ఫ్రమ్ యాక్సెసింగ్ ద రీసోర్స్ రిజల్టింగ్ ఇన్ బోత్ ప్రోగ్రామ్స్ సీజింగ్ టు ఫంక్షన్. అంటే ఒకే రీసోర్స్ని ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ మనకి యూజ్ చేసుకోవాల్సి అనుకున్నప్పుడు ఒక ప్రాసెస్ కంప్లీట్గా రీసోర్స్ని యూజ్ చేసుకుని ఆ రీసోర్స్ని రిలీజ్ చేసేంత వరకు కూడా మళ్ళీ మనకి ఏమవుతుంది, ఇంకొక సమ్ అదర్ సిస్టమ్ యాక్సెస్ చేయలేదు. అలాగే టూ సిస్టమ్స్ టూ డిఫరెంట్ ప్రాసెసెస్ని మనకి ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలి, రెండూ కూడా లాకింగ్లో ఉండిపోతే కనుక, అంటే ఇండెఫినిట్గా లాకింగ్లో ఉండిపోతే అటువంటి సిచ్యువేషన్ని మనం ఏంటంటే డెడ్ లాక్ సిచ్యువేషన్స్ అంటాం. ఉదాహరణకి మనకి ఏదైనా P1 అనే ఒక ప్రాసెస్ ఉందనుకోండి. అంటే ఇక్కడ రీసోర్స్ అంటే మనం ఉదాహరణకి ఎగ్జాంపుల్స్ కింద ఏవైనా ఒక 2 వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని 2 ప్రాసెసెస్ యూజ్ చేసుకోవాలి అనుకుందాం. సపోజ్ P1 అనే ప్రాసెస్ నాకు ఏదో సమ్ ఎక్స్ అండ్ వై, అంటే ఫస్ట్ ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలి, తర్వాత వై అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలి అనుకుందాం. సో ఈ రెండు మనకి మెమరీలో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. సో మెమరీ అనేది కూడా ఒక రకమైన రీసోర్సే కాబట్టి ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడం మీద చూద్దాం. సో P1 అనే ప్రాసెస్ ఫస్ట్ ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలి, తర్వాత వై అనే వేరియబుల్లో ఉన్న యాక్సెస్ చేయాలి. ఈ రెండింటిని యూజ్ చేసుకుని ఆ ప్రాసెస్ మనకి కంప్లీట్ అవ్వాలి అనుకుందాం. ఇప్పుడు అట్ ద సేమ్ టైం P2 అనే ప్రాసెస్ ఇంకొకటి ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి. ఈ P2 అనే ప్రాసెస్ కూడా సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఇది ఫస్ట్ వై అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని తర్వాత ఎక్స్ అనే వేరియబుల్లో అంటే ఇది కూడా వై, ఇది కూడా ఎక్స్ అండ్ వైసే. కాకపోతే నేనేం చేస్తానంటే ఈ డెడ్ లాక్ అనే సిచ్యువేషన్ కొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం
ఆ వేరియబుల్స్ని రివర్స్ చేశా. సో P2 అనే ప్రాసెస్ ఫస్ట్ మనకి y అనే వేరియబుల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి, తర్వాత x అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలి. ఆ రెండింటినీ కలిపి అది మనకి ప్రాసెసింగ్ చేయాలి అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది అనుకుందాం. స్టార్ట్ చేసి అదేం చేస్తుంది, ఫస్ట్ x అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని రీడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ x అనే మెమరీ లొకేషన్లో ఉన్న డేటా మనకి ఆల్రెడీ P1 అనే ప్రాసెస్ యాక్సెస్ అవుతుంది కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎక్స్ని యాక్సెస్ చేయగానే మనం దీన్ని ఏం చేస్తామంటే లాక్ చేసేస్తాం. అంటే ఇంకా సమ్ అదర్ ప్రాసెస్ ఏది యాక్సెస్ అవ్వకుండా ఉండడం కోసం. ఎందుకంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ప్రకారం చెప్పాలి అంటే ఎట్ ఏ టైం ఒక పర్టికులర్ రీసోర్స్ ఒక ప్రాసెస్కి మాత్రమే ఎలకేట్ చేయాలి, అదర్ ప్రాసెస్ యాక్సెస్ అవ్వకూడదు. సో ఇప్పుడు P2 అనే ప్రాసెస్ అంటే ఈ రెండు సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు P2 ఎగ్జిక్యూట్ అయినప్పుడు అది ఫస్ట్ ఏం చేస్తుంది, y అనే వేరియబుల్ని యాక్సెస్ చేస్తుంది. సో y అనే వేరియబుల్ని యాక్సెస్ చేస్తుంది. వెంటనే అదేం చేస్తుంది, ఈ y అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇంకో సమ్ అదర్ ప్రాసెస్ యాక్సెస్ చేయకుండా దాన్ని లాక్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ P1 ఎగ్జిక్యూషన్, ఎందుకంటే రెండు సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి అందులో ఒక స్టెప్ ఇందులో ఒక స్టెప్. సో ఇప్పుడు P1 అనేది y అనే వేరియబుల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే ఆల్రెడీ వైని అదేం చేసింది, P2 అనేది లాక్ చేసింది కాబట్టి y అనేది మనకి యాక్సెస్ అవ్వదు. సో ఈ y అనేది యాక్సెస్ చేయడం కోసం P1 అనేది P2 అనే ప్రాసెస్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పటి వరకు వెయిటింగ్లో ఉండిపోతూ ఉంటుంది. అలాగే P2 వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇది వెయిటింగ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ P2 అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు P2 అనేది మనకి ఎక్స్ని యాక్సెస్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఎక్స్ అనేది ఆల్రెడీ P1 చేత లాక్ అయిపోయింది కాబట్టి P1 అనేది ఎక్స్ని రిలీజ్ చేసేంత వరకు P2 ఏమవుతుంది, వెయిటింగ్లో ఉండిపోతుంది. అంటే టూ డిఫరెంట్ సిస్టమ్స్ సేమ్ రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడ y యాక్సెస్ కంప్లీట్ అయితే కానీ P1 అనే ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. P2 ప్రాసెస్కి వచ్చేటప్పటికి x అనేది యాక్సెస్ అయితే కానీ P2 అనేది కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఈ P1 ఏమో అక్కడ ఉన్న y కోసం వెయిటింగ్లో ఉండిపోతుంది, P2 ప్రాసెస్ ఏమవుతుంది, x కోసం వెయిటింగ్లో. ఇలా రెండూ కూడా ఇండెఫినిట్గా వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఇలాగా 2 or more ప్రాసెస్ ఒకే రీసోర్స్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఒక పర్టికులర్ ప్రాసెస్ ఒక పర్టికులర్ రీసోర్స్ని బ్లాక్ చేసి అది ఎప్పటికీ రిలీజ్ అవ్వకుండా ఉంటే అంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు కాబట్టి అది రీసోర్సెస్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే మనం ఒకసారి మన రీసోర్స్ ఎలకేట్ అయ్యింది అంటే ఆ రీసోర్స్ని ఉపయోగించి ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మనకి రీసోర్స్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్స్లో మనకి ఏమవుతుంది, బోత్ ప్రాసెస్ కూడా ఏది కూడా ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు కాబట్టి అక్కడ ఉన్న రీసోర్సెస్ రిలీజ్ అవ్వవు. కాబట్టి మనకి ఏమవుతాయి, 2 or more ప్రాసెసెస్ కంటిన్యూగా వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఈ సిచ్యువేషన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డెడ్ లాక్ అని పిలుస్తాం. ఈ సిచ్యువేషన్ ఏమని పిలుస్తాం, డెడ్ లాక్ అని పిలుస్తాం. సో ఏ డెడ్ లాక్ ఈజ్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ 2 కంప్యూటర్ ప్రోగ్రామ్స్ షేరింగ్ ద సేమ్ రీసోర్స్ ఆర్ ఎఫెక్టివ్లీ ప్రివెంటింగ్ ఈచ్ అదర్. అంటే ఈ ప్రాసెస్ ఏమో వైని రిలీజ్ చేస్తే కానీ ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు, అలాగని చెప్పి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి కదా అని చెప్పి ఇది వైని అన్లాక్ చేయదు. ఎందుకంటే అన్లాక్ చేయాలంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి కదా, కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. ఇలా ఒకదానికొకటి ఏం చేస్తాయంటే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని ప్రివెంట్ చేసేసుకుంటూ ఉంటాయి, అంటే ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్ ఎఫెక్టివ్లీ ప్రివెంటింగ్ ఈచ్ అదర్ from accessing the resource resulting in both programs ceasing to function. అంటే రెండు ప్రోగ్రామ్స్ కూడా సీజింగ్లోకి వెళ్ళిపోతాయి. ఇలా 2 or more ప్రోగ్రామ్స్ ఎక్కువసేపు వెయిటింగ్ స్టేట్లో ఉండిపోవడాన్ని మనం అంటే డెడ్ లాక్ అంటాం. సో అయితే మరి ఇలాంటి డెడ్ లాక్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే దానికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా. అవి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కండిషన్. అంటే ఒక పర్టికులర్ రీసోర్స్ని ఒక పర్టికులర్ ప్రాసెస్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్కి అవసరమైన రీసోర్సెస్ అన్నింటినీ కూడా ఒకేసారి ఎలకేట్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు P1 అనే ప్రాసెస్ చెప్పుకున్నాం, అది ఎక్స్ అండ్ వై రెండింటి మీద ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ముందు రెండు రీసోర్సెస్ని కూడా ముందు ఏం చేస్తామంటే P1కి ఎలకేట్ చేసేస్తాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, సైమల్టేనియస్గా P2 ఎగ్జిక్యూట్ అయినప్పటికీ P2 అనేది ఫస్ట్ వైని యాక్సెస్ చేయాలి. వైని యాక్సెస్ చేయాలి అంటే వై అనేది ఆల్రెడీ P1కి ఎలకేట్ అయిపోయింది కాబట్టి ఇక మీకు ఏమవుతుంది, P2 అనే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అసలు స్టార్ట్ అవ్వదు. అంటే ఏంటి, ఒకే రీసోర్స్ని
ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెస్ ఒకేసారి షేరింగ్ చేసుకోవాల్సిన అవసరం రాదు. దాన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కండిషన్ అంటాం. ఇఫ్ ఏ రీసోర్స్ ఈజ్ హెల్డ్ బై ఎ ప్రాసెస్, ఎనీ అదర్ ప్రాసెస్ రిక్వెస్టింగ్ ఫర్ దట్ రీసోర్స్ మస్ట్ వెయిట్ అంటిల్ ద రీసోర్స్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. అంటే ఇప్పుడు P1 అనే ప్రాసెస్ ఫస్ట్ మనకి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ P1 అనేది ఎక్స్ వై రెండు వేరియబుల్స్లోని డేటాని యాక్సెస్ చేయాలనుకున్నాం అనుకోండి. మొత్తం రెండు రీసోర్సెస్ని మనం ఏం చేస్తాం అంటే P1కి ఒకేసారి అలొకేట్ చేసేస్తాం. అంటే ఫస్ట్ ఎక్స్ని యాక్సెస్ చేసి తర్వాత వైని ఇలా కాకుండా రెండు రకాల రీసోర్సెస్ని ఒకేసారి అలొకేట్ చేసేస్తాం. కాబట్టి రెండు P1 దగ్గరే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ ఒకవేళ P2 ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా P2కి ఫస్ట్ మనకి ఏం అవ్వాలి, వై యాక్సెస్ అవ్వాలి. కానీ వై అనేది ఆల్రెడీ P1కి అలొకేట్ చేసేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు P2 అనేదాన్ని ఎగ్జిక్యూషన్ని మనం స్టార్ట్ చేయం. అంటే P1 యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు P2 అనేది మనం ఎగ్జిక్యూట్ చేయం. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ డెడ్ లాక్ అనే సిచ్యువేషన్ మనకి రాదనమాట. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కండిషన్, ఇఫ్ ఏ రీసోర్స్ ఈజ్ హెల్డ్ బై ఎ ప్రాసెస్, ఎనీ అదర్ ప్రాసెస్ రిక్వెస్టింగ్ ఫర్ దట్ రీసోర్స్ మస్ట్ వెయిట్ అంటిల్ ద రీసోర్స్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. ఇది ఒక పద్ధతి. ఇక రెండవది వచ్చేటప్పటికి హోల్డ్ అండ్ వెయిట్ కండిషన్. అంటే ప్రాసెసెస్ ఆర్ అలౌడ్ టు రిక్వెస్ట్ ఫర్ ఎ న్యూ రీసోర్సెస్ అవైలబుల్ ఆర్ allocation to another process only after it has been voluntarily released. అంటే ఒక ప్రాసెస్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యి ఆ పర్టికులర్ ప్రాసెస్కి మనకి ఒక పర్టికులర్ రీసోర్స్ అలొకేట్ అయినప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి దానంతట అది రీసోర్స్ని రిలీజ్ చేసేంత వరకు మనం ఏం చేస్తాం అంటే అదర్ ప్రాసెస్ని వెయిటింగ్లో పెట్టేస్తాం అనమాట. వాలంటర్లీ రిలీజ్డ్ బై ద ప్రాసెస్ హోల్డింగ్ ఇట్. అంటే ఆ ప్రాసెస్ మనకి దానంతట అదిగా మనకి రీసోర్సెస్ని రిలీజ్ చేసేంత వరకు అదర్ ప్రాసెసెస్ అన్నింటినీ మనం ఏం చేస్తాం అంటే క్యూలోకి ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు సపోజ్ P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది. ఇదేదో ఒక ప్రింటర్ని మనకి యాక్సెస్ చేస్తోంది అనుకుందాం. అట్ ద సేమ్ టైం P2 P3 కూడా యాక్సెస్ చేసుకోవాల్సి వచ్చాయి అనుకోండి. P1 అనేది ప్రింటర్ని దానంతటా అది అంటే ఆ ప్రాసెస్ టెర్మినేట్ అయ్యి ప్రింటర్ని రిలీజ్ చేసేంత వరకు, అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాటికి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఏదో ఒక టైం స్లాట్ అలాట్ చేయడం. అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఈ పర్టికులర్ రీసోర్స్ని ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి కొంత టైం స్లాట్ని అలొకేట్ చేయడం, విత్ ఇన్ ద టైం స్లాట్లో అలొకేట్ అయ్యేటట్టు చేయడం, ఇలాంటివి ఏమీ చెయ్యం. కంప్లీట్గా ఆ పర్టికులర్ రీసోర్స్ని ఆ ప్రాసెస్కే వదిలేస్తాం. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా మిగతా వాటికి అలొకేట్ చేయం. సపోజ్ నెక్స్ట్ P2 P3 రెండు వచ్చాయి అనుకోండి. వెంటనే ఏం చేస్తామంటే ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఒక క్యూని మెయింటైన్ చేసుకుని ఆ క్యూలో మిగిలిన అదర్ ప్రాసెసెస్ అన్నింటినీ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే P1 అనేది రిలీజ్ చేసిందో దెన్ క్యూలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అంటే P2 కాబట్టి దెన్ ద ప్రింటర్ ఈజ్ అలొకేటెడ్ టు ద ప్రింటర్. సో తర్వాత మనకి P3 ఇలాగ క్యూలోని బట్టి మళ్ళీ ప్రాసెస్ చేసుకుంటాం. అంటే ఆ ప్రాసెస్ దానంతట అదిగా రీసోర్స్ని రిలీజ్ చేసేంత వరకు మనం ఏం చేస్తామంటే ఇక మిగతా ప్రాసెసెస్ అన్నింటినీ వెయిటింగ్లో పెట్టేస్తాం. దాన్ని హోల్డ్ అండ్ వెయిట్ కండిషన్ అంటాం. ఇక మూడవది సర్క్యులర్ వెయిట్ కండిషన్. అంటే ఈ సర్క్యులర్ వెయిట్ కండిషన్లో మనం ఏం చేస్తామంటే ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అన్నీ ఈ ప్రాసెసెసే ఒకదాంతో ఒకటి మనకి ఏమవుతాయంటే కమ్యూనికేట్ చేసుకుని ఏ పర్టికులర్ రీసోర్స్ని అయితే యాక్సెస్ చేయాలనుకుంటామో అవన్నీ మనకి ఏమవుతాయంటే వాటంతటా అవే మనకి ఒక చైన్ లాంటిది ఫామ్ అయిపోతాయి. దాన్ని సర్క్యులర్ వెయిట్ అంటాం. అంటే 2 or more processes must form a circular chain in which each process is waiting for a resource that is held by the next member of the chain. అంటే మొత్తం అంతా సర్క్యులర్గా, అంటే ఇందాక నేను క్యూ అని చెప్పుకున్నాను. ఇప్పుడు సపోజ్ P2 అనే ప్రాసెస్ ఉపయోగించుకోవాలి, తర్వాత P3 తర్వాత మళ్ళీ P2 యాక్సెస్ చేయాల్సి వచ్చింది అనుకోండి. మళ్ళీ ఏమవుతుంది P3 తర్వాత మళ్ళీ అగైన్ ద P2 విల్ బి స్టోర్డ్. అంటే సర్క్యులర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇలాగా ఈ మూడు రకాల పద్ధతులు అంటే మ్యూచువల్ ఎక్స్క్లూషన్, హోల్డ్ అండ్ వెయిట్ కండిషను, సర్క్యులర్ వెయిట్ కండిషన్ ఈ మూడింటిని ఉపయోగించి మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనం డెడ్ లాక్ అనే సిచ్యువేషన్స్ని మనం ప్రివెంట్ చేస్తూ ఉండొచ్చు. ఇది టోటల్గా డెడ్ లాక్. అంటే డెడ్ లాక్ అంటే 2 or more ప్రాసెసెస్ ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ ఒకే రీసోర్స్ని ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ మనకి యూజ్ చేసుకోవాల్సి వస్తే ఆ పర్టికులర్ రీసోర్స్ అనేది అవైలబుల్ అవ్వదు కాబట్టి 2 or more ప్రాసెసెస్ కంటిన్యూగా వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. ఆ కంటిన్యూగా వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోవడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డెడ్ లాక్ అంటాం. సో ఈ డెడ్ లాక్స్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే మనకి మొత్తం 3 పద్ధతులు. ఒకటి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ పద్ధతిని ఉపయోగించుకోవడం,
రెండవది హోల్డ్ అండ్ వెయిట్ పద్ధతిని ఉపయోగించుకోవడం, అలాగే మూడవది వచ్చేటప్పటికి సర్క్యులర్ వెయిట్ పద్ధతిని ఉపయోగించడం. ఈ 3 పద్ధతుల్ని ఉపయోగించడం ద్వారా మనం డెడ్ లాక్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎలక్షన్ ఆల్గరిథమ్స్, అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటా ఉన్నాం. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఓన్లీ ఒక సింగిల్ కంప్యూటర్ కాకుండా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్లో లేదంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. సో డిఫరెంట్ సిస్టమ్స్ దగ్గర మనకి డిఫరెంట్ రీసోర్సెస్ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఆ అవైలబుల్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర నుంచి మనం ఇంకొక సమ్ పర్టికులర్ సిస్టమ్ దగ్గర మనం ఏదైనా ఒక ప్రాసెస్ని ఎలకేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ సిస్టంలో మనం ప్రాసెస్ చేయాల్సిన ఆపరేషన్స్ ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయా లేదా ఆ పర్టికులర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవసరమైన రీసోర్సెస్ ఏ సిస్టంలో అవైలబుల్ అవుతాయి అనేది ఇదంతా మన ఓన్గా మనం తెలుసుకోవడం అనేది మనకి పాసిబుల్ కాదు. అందుకని ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఏవైతే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయో, సపోజ్ 1 2 3 4 ఇలాగ డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలోనూ మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే స్పెషల్గా ఒక టేబుల్ని జనరేట్ చేస్తుందండి. దాన్ని మనం ఇప్పుడు ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అండ్ మెసేజ్ పాసింగ్ అండ్ రిమోట్ ప్రొసీజర్ కాల్స్ చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాటిల్లో మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి బైండింగ్ ఏజెంట్ అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుందండి. ఇది రిమోట్ ప్రొసీజర్ కాల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇది బైండింగ్ టేబుల్ అని చెప్పేసి ఒక టేబుల్ని మెయింటైన్ చేస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సిస్టమ్స్లోనూ కూడా ఈ బైండింగ్ టేబుల్ ఆర్ దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే బైండింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తుంటారు. బైండింగ్ ఏజెంట్ అని పిలుస్తాం. ఈ బైండింగ్ ఏజెంట్ అనే టేబుల్ ఏం చేస్తుంది అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్లో ఏ సిస్టమ్స్లో ఏ రీసోర్సెస్ అవైలబుల్ అవుతాయి అనేది ఈ బైండింగ్ ఏజెంట్ అనే టేబుల్లో స్టోర్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ దగ్గర కూడా మనకి ఈ బైండింగ్ ఏజెంట్ అనేది, అంటే ఇప్పుడు 1 అనే సిస్టమ్ దగ్గర మనకి ఏమవుతుందంటే 1 అనే సిస్టమ్ దగ్గర 2 3 4 ఈ 3 సిస్టమ్స్లో అవైలబుల్ అయిన రీసోర్సెస్ మొత్తం అన్నీ అక్కడ ఉంటాయి. లేదా 2 అనేది ఉందనుకోండి, 2 దగ్గర మనకి ఏమవుతాయి ఏ సిస్టమ్స్ దగ్గర ఏ రీసోర్సెస్. అయితే ఈ బైండింగ్ ఏజెంట్ అనేది ఏ సిస్టంలో ఉంటుంది అంటే మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న మొత్తం అన్ని సిస్టమ్స్లోనూ మెయిన్గా ఏదో ఒక పర్టికులర్ సిస్టము కోఆర్డినేటర్ కింద వర్క్ అవుతుందండి. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న ఏదో ఒక పర్టికులర్ సిస్టము కోఆర్డినేటర్గా వర్క్ అవుతూ ఉంటుంది. అంటే ఈ కోఆర్డినేటర్ సిస్టమ్ యొక్క పని ఏంటి అంటే ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఏ సిస్టమ్స్ దగ్గర నుంచి అయితే మనకి రిక్వెస్ట్లు వస్తున్నాయో ఆ పర్టికులర్ రిక్వెస్ట్ని ఏ పర్టికులర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ 1 దగ్గర కొన్ని రకాల రీసోర్సెస్ అవైలబుల్ అవ్వచ్చు. సపోజ్ సిస్టమ్ 1 దగ్గర మనకి ప్రింట్ సర్వీస్ అనేది అవైలబుల్ అవుతుంది అనుకుందాం. సిస్టమ్ 3 దగ్గర ఏదో సమ్ డేటాబేస్ సర్వర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అనుకుందాం. సిస్టమ్ 4 దగ్గర మనకి ఫైల్ సర్వర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి. సపోజ్ ఈ 2 అనే సిస్టమ్ దగ్గర నుంచి సపోజ్ 3 అనే సిస్టము మనకి ప్రింట్ని యూజ్ చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి. మరి ఇప్పుడు 3 అనే సిస్టమ్కి ప్రింటర్ అనేది ఏ పర్టికులర్ సర్వర్ దగ్గర అవైలబుల్ అవుతుంది అనేది దానికి తెలియదు. ఎందుకంటే ఇంటర్నల్గా మనకి ఈ నెట్వర్క్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అది ఎలకేట్ చేసే ప్రాసెస్ కానీ మనకి తెలియవు. సో 3 అనే సిస్టమ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే ప్రింట్ సర్వీస్ని ఉపయోగించుకోవాలి అనుకున్నారు. మరి ఈ ప్రింట్ సర్వీస్ని పంపించాలి అంటే ఎక్కడికి పంపించాలి అనేది అక్కడ ఉన్న యూజర్స్కి తెలియనప్పుడు వెంటనే ఈ 3 అనే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇట్ సెండ్స్ ఏ రిక్వెస్ట్, ప్రింట్ సర్వీస్ రిక్వెస్ట్ టు ద కోఆర్డినేటర్ సిస్టమ్. ఈ కోఆర్డినేటర్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ ప్రాసెస్ దగ్గర నుంచి ఏదైతే అది రీసోర్స్ని అవైలబుల్ చేస్తుందో ఇక్కడ ఉన్న ఈ బైండింగ్ ఏజెంట్లో అదేం చేస్తుంది అంటే ఈ ప్రింట్ అనే సర్వీసు ఏ సిస్టంలో ఉందో చూసుకుని ఆ రిక్వెస్ట్ని ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ సిస్టమ్కి పంపిస్తుంది. అలాగా ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో డిఫరెంట్ రీసోర్సెస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి.
సో ఈ డిఫరెంట్ రిసోర్సెస్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసుకునేటప్పుడు ఏ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ ఏ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది చూసుకోవడం కోసం మనకి ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఏదో ఒక పర్టికులర్ సిస్టమ్ డెడికేటెడ్గా ఉంటుందండి. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కోఆర్డినేటర్ అని పిలుస్తుంటాం. అదే ఇటువంటి కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్న సిస్టము ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్లో అంటే ఫిజికల్ ఫెయిల్యూర్స్ వల్ల ఏదర్ ఆ పర్టికులర్ కోఆర్డినేటర్ సిస్టమ్ ఫెయిల్ అయితే మరి మిగిలిన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న అన్ని సిస్టమ్స్లో నెక్స్ట్ టైం ఏ సిస్టమ్ మనకి కోఆర్డినేటర్గా వర్క్ అవ్వాలి అనేది ఎలెక్ట్ చేసుకోవడాన్నే మనం ఏం పిలుస్తాం అంటే ఎలక్షన్ ఆల్గరిథమ్స్ అంటాం. అంటే ఈ ఎలక్షన్ ఆల్గరిథమ్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న సిస్టమ్స్లో ఏదైనా ఒక పర్టికులర్ నోడ్ లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ సిస్టము ఏ సిస్టమ్ మనకి కోఆర్డినేటర్గా వ్యవహరించాలి అనేది చెప్పడం కోసం మనం ఎలక్షన్ ఆల్గరిథమ్స్, ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. ఆ పర్టికులర్ సిస్టమ్స్లో ఏదో ఒక పర్టికులర్ సిస్టము ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సిస్టమ్స్ని అలాగే ఆ సిస్టమ్స్లో అవైలబుల్ అయ్యే రీసోర్సెస్ని మెయింటైన్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అటువంటి సిస్టమ్ని మనం ఏంటంటే కోఆర్డినేటర్ అంటాం. అంటే ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ సిస్టంలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదైనా ఒక పర్టికులర్ కోఆర్డినేటర్ సిస్టమ్ మనకి ఫెయిల్యూర్ అయితే రిమైనింగ్ ఎగ్జిస్ట్ అయిన మొత్తం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అదర్ సిస్టమ్స్లో ఏ సిస్టమ్ నెక్స్ట్ కోఆర్డినేటర్గా ఉండాలి అని ఎలక్ట్ చేసుకోవడానికి మనకి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయమ్మా. వాటిని మనం ఏంటంటే ఎలక్షన్ ఆల్గరిథమ్స్ అంటాం. సో ఈ ఎలక్షన్ ఆల్గరిథమ్స్ మనకి మెయిన్గా 2 రకాల ఆల్గరిథమ్స్ ఉంటాయి. అవి ఒకటి బుల్లీ ఆల్గరిథమ్ అని చెప్పి ఒకటి, రెండవది రింగ్ ఆల్గరిథమ్ అని చెప్పి ఒకటి. ఎలక్షన్ ఆల్గరిథమ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బుల్లీ ఆల్గరిథము, రెండవది రింగ్ ఆల్గరిథమ్. సో ఇప్పుడు ఆ 2 ఆల్గరిథమ్స్ గురించి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో ప్రజెంట్గా వర్క్ చేస్తున్న కోఆర్డినేటర్ ఏదైనా మనకి ఫెయిల్యూర్ అయినట్టయితే రిమైనింగ్ ఎగ్జిస్ట్ అయిన మొత్తం సిస్టమ్స్లోంటి ఏ సిస్టమ్ని కోఆర్డినేటర్గా ఎలక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఎలక్షన్ ఆల్గరిథమ్స్ చూస్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రాసెసర్స్ టు యాక్ట్ యాజ్ ఏ కోఆర్డినేటర్. అంటే ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న అన్ని సిస్టమ్స్లోనూ ఏ సిస్టమ్ మనకి కోఆర్డినేటర్గా ఉండాలి అని ఎలక్ట్ చేసుకునే ప్రాసెస్ని మనం అంటే ఎలక్షన్ ఆల్గరిథమ్స్ అంటాం. ఇఫ్ ద కోఆర్డినేటర్ ప్రాసెస్ క్రాషెస్ డ్యూ టు సమ్ రీజన్స్, అంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నప్పుడు ఆ పర్టికులర్ కోఆర్డినేటర్ సిస్టము మనకి ఫెయిల్యూర్ అయితే అటువంటి సిచ్యువేషన్స్లోనే మళ్ళీ ఇంకొక సమ్ అదర్ సిస్టమ్ని కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు మనకి అవసరం ఏమీ ఉండదు. సో ఇఫ్ ద కోఆర్డినేటర్ ప్రాసెస్ క్రాషెస్ డ్యూ టు సమ్ రీజన్స్ దెన్ a new coordinator is elected on other processors. And election algorithm basically determines where a new copy of coordinator should be restarted. అంటే మొత్తం మిగిలిన సిస్టమ్స్లో ఏ సిస్టమ్ మనకి కోఆర్డినేటర్గా ఉండాలి అని చెప్తాం. అండ్ ఎలక్షన్ ఆల్గరిథమ్ assumes that every active process అంటే ఏ సిస్టమ్ అయితే మనకి యాక్టివ్గా ఉందో వాటిలోనే, అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక 6 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ఆల్రెడీ ఒక సిస్టమ్ కోఆర్డినేటర్గా వర్క్ అవుతోంది. సో ఆ సిస్టమ్ మనకి క్రాష్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ కోఆర్డినేటర్గా ఎలక్ట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ క్రాష్ అయిన సిస్టమ్ని ఎలక్ట్ చేసుకోకూడదు. అందుకని చెప్పి ఓన్లీ యాక్టివ్గా ఉన్న ప్రాసెస్ని మాత్రమే. ఎలక్షన్ ఆల్గరిథమ్ assumes that every active process in the system has a unique priority number. అయితే మరి ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏ సిస్టమ్ని మనం కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఐడెంటిఫై చేయడం కోసం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సిస్టమ్స్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్కి ఒక్కొక్క నెంబర్ని మనం అలొకేట్ చేస్తాం. ఆ నెంబర్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రియారిటీ నెంబర్ అంటాం. సాధారణంగా డిఫరెంట్ సిస్టమ్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం ఐపీ అడ్రస్ అనేది ఎలా అయితే యూనిక్గా ఐడెంటిఫై చేస్తామో
అలాగే డిఫరెంట్ కోఆర్డినేటర్ సిస్టమ్ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అన్నింటికీ కూడా మనం ఒక ప్రియారిటీ నెంబర్ అనేది అసైన్ చేస్తాం. సో ఇప్పుడు ఆ ప్రియారిటీ నెంబర్ని బేస్ చేసుకునే మనం ఏ సిస్టమ్ కోఆర్డినేట్గా ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. సో the process with highest priority will be chosen as a new coordinator, and hence when a coordinator fails, this algorithm elects that active process which has the highest priority number. అంటే ఆల్రెడీ ఒక హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న నెంబరు మనకి కోఆర్డినేటర్గా వర్క్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ మనకి క్రాష్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, మొత్తం అదర్ సిస్టమ్స్లో మనకి హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో చూసుకొని ఆ హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్నే మనం ఏం చేస్తుంటే కోఆర్డినేటర్ చేస్తాం. అదే దాన్ని తెలుసుకోవడానికి మనకి 2 రకాల ఆల్గరిథమ్స్ ఉంటాయి. హెన్స్ వెన్ ఏ కోఆర్డినేటర్ ఫెయిల్స్, దిస్ ఆల్గరిథమ్ ఎలెక్ట్స్ దట్ యాక్టివ్ ప్రాసెస్ విచ్ హ్యాస్ ద highest priority number. Then this number is sent to every active process in the distributed system. ఈ ఎలక్షన్ ఆల్గరిథమ్స్లో మనకి మెయిన్గా 2 రకాల ఆల్గరిథమ్స్ ఉంటాయండి. వీ హ్యావ్ 2 ఎలక్షన్ ఆల్గరిథమ్స్ ఫర్ 2 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బుల్లీ ఆల్గరిథమ్, రెండోది వచ్చేటప్పటికి రింగ్ ఆల్గరిథమ్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బుల్లీ ఆల్గరిథమ్, రెండోది రింగ్ ఆల్గరిథమ్. సో ఈ బుల్లీ ఆల్గరిథమ్ అంటే మనం ఏం చేస్తామంటే బుల్లీ ఆల్గరిథంలో మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యి అందులో ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ మనకి కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నట్టయితే కనుక, ఉదాహరణకి ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో P0, 1, 3, 4, 5, 6 ఇలాగా మనకి మొత్తం 6 సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి అనుకుందాం. ఈ 6 సిస్టమ్స్లో మనకి ప్రెజెంట్గా P6 అనేది కోఆర్డినేటర్గా వర్క్ చేస్తోంది అనుకుందాం. సో P6 అనేది మనకి ప్రెజెంట్గా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తోంది అనుకుందాం. సో ఈ P6 అనేది అంటే ఈ మిగిలిన అన్ని సిస్టమ్స్లోనూ అంటే P0, P1, అలాగే P4, P5, P3 ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అన్నీ డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి రీసోర్సెస్ని షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి కోఆర్డినేట్ అవుతాయి అంటే P6 నుంచి కోఆర్డినేట్ అవుతాయి. అంటే P3 నుంచి ఫస్ట్ మనకి ఏదైనా ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, దానికి ఏదైనా ఒక పర్టికులర్ రీసోర్స్ అవసరం అవుతుంది. సపోజ్ ఆ రీసోర్స్ P1 అనే సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది, P3 దగ్గర నుంచి వచ్చిన రీసోర్స్ని యొక్క రిక్వెస్ట్ని అదేం చేస్తుంది, P1కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మొత్తం అన్ని సిస్టమ్స్ యొక్క కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ అంతా దేని ద్వారా జరుగుతుంది అంటే P6 ద్వారా జరుగుతుంది. ఎందుకంటే నౌ ద P6 ఈజ్ ద కోఆర్డినేటర్ సిస్టమ్. సో ఇప్పుడు ఈ P6 అనే సిస్టము మనకి క్రాష్ అయ్యింది అనుకుందాం. అంటే ప్రజెంట్గా ఏదైతే సిస్టమ్ మనకి కోఆర్డినేటర్గా వర్క్ అవుతుందో ఆ కోఆర్డినేటర్గా వర్క్ అవుతున్న సిస్టమ్ మనకి ఫెయిల్యూర్ అయింది. సపోజ్ ఆ ఫెయిల్యూర్ అయినట్టు మరి ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే, సపోజ్ అట్ ద సేమ్ టైం P3 అనే సిస్టము నాకు ఏదో సమ్ రీసోర్స్కి సంబంధించిన రిక్వెస్ట్ని అడిగింది అనుకుందాం. సో ఇది ఫస్ట్ మనకి దానికి సంబంధించిన రీసోర్స్ మనకి P1 దగ్గర అవైలబుల్ అయింది. సో ఈ P3 అడిగిన రీసోర్స్ P1 దగ్గర నుంచి ఎలకేట్ అవ్వాలి అంటే దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, P6 అనే కోఆర్డినేటర్ దగ్గర నుంచి వెళ్ళాలి. అంటే ఇది ఫస్ట్ ఏం చేస్తుంది, P3 నుంచి P6కి మనకి అంటే కోఆర్డినేటర్ సిస్టమ్కి ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంది. సో ఈ రిక్వెస్ట్ అనేది మనకి ఫెయిల్యూర్ అయింది అనుకుందాం. అంటే రిక్వెస్ట్ ఫెయిల్యూర్ అయింది అంటే అర్థం ఏంటి, ద P6 కోఆర్డినేటర్ సిస్టమ్ ఈజ్ ఫెయిల్డ్ అనమాట. అంటే P6 అనే సిస్టమ్ కోఆర్డినేటర్ సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న రిక్వెస్ట్ మనకి ప్రాసెస్ అవ్వలేదు అనుకుందాం. అంటే ఇప్పుడు మన కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయినట్టు ఏ సిస్టమ్ ఐడెంటిఫై చేసింది, P3 అనే సిస్టమ్ ఐడెంటిఫై చేసింది. సో వెంటనే ఈ P3 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయ్యింది కాబట్టి వెంటనే ఈ P3 అనే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే రిమైనింగ్ మనకి ఎగ్జిస్ట్ అయిన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అన్నింటిలోనూ దీనికన్నా హైయెస్ట్ ప్రియారిటీ నెంబర్, అంటే ఇక్కడ ఈ P0, P1, P3, P4 అనుకున్నాం కదా, ఈ నెక్స్ట్ ఉన్న నెంబరే మనకి ప్రియారిటీ నెంబర్ అనుకుందాం. సో P3 అనేది మనకి సిస్టమ్ ఐడెంటిఫై చేసింది కాబట్టి దీనికన్నా హైయెస్ట్ ప్రియారిటీ నెంబర్ ఉన్న సిస్టమ్స్, అంటే దీనికన్నా హైయెస్ట్ నెంబర్ ఉన్నవేవి, P4 అనేది ఒకటి ఉంది, అలాగే P5 అని చెప్పి ఒకటి ఉంది, P6 అని చెప్పేసి ఒకటి ఉంది. మొత్తం 3 రకాల ప్రాసెసెస్ ఉన్నాయి. అంటే P6 ఆల్రెడీ మనకి క్రాష్ అయ్యింది, అంటే దీనికి మళ్ళీ రిక్వెస్ట్ని పంపించినా అది ప్రాసెస్ అవ్వదు. నెక్స్ట్ అదేం చేస్తుంది,
P4, P5 ఇలాగా డిఫరెంట్ సిస్టమ్స్కి అదేం చేస్తుంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయ్యింది కాబట్టి ప్రజెంట్గా నేను P3 కాబట్టి ఉన్న వాటిలో నేనే హైయెస్ట్ అనుకున్నాను, నేనే ఫస్ట్ ఐడెంటిఫై చేశాను, నేనే హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్ని అనుకుని అదేం చేస్తుంది ఇంకా అదర్ దీనికన్నా హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్స్ అన్నింటికీ కూడా అదేం చేస్తుందంటే మెసేజ్ని పంపిస్తుంది. ఒకవేళ ఆ హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే వాటికి ఆ రిక్వెస్ట్ వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ మనకి ఏమవుతుంది, ఓకే దీనికన్నా హైయెస్ట్ ప్రియారిటీ నెంబర్ ఉన్న సిస్టమ్ నేనే కదా అని చెప్పేసి అవి ఐడెంటిఫై చేసుకుని అవి ఏం చేస్తారంటే మళ్ళీ P3కి ఒక మెసేజ్, అంటే ఇప్పుడు సపోజ్ P3 నుంచి P4కి ఒక రిక్వెస్ట్ వెళ్ళింది. వెంటనే ఏం చేస్తుంది P4 అనే సిస్టమ్ రిసీవ్ చేసుకుని ఓకే నీ సిస్టమ్ కన్నా నా సిస్టమ్ యొక్క ప్రియారిటీ ఎక్కువ కాబట్టి నేను కోఆర్డినేటర్గా ఉంటాను అని చెప్పి ఒక రెస్పాన్స్ని పంపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం P5 సిస్టమ్ కూడా ఐడెంటిఫై చేసి ఏమవుతుంది 3 కన్నా 5 ఎక్కువే కాబట్టి నీకన్నా నేనే ఎక్కువ ప్రియారిటీ హైయెస్ట్ ప్రియారిటీ నెంబర్ ఉన్నాను కాబట్టి నేను కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ అది కూడా ఒక రెస్పాన్స్ని పంపిస్తుంది. ఇప్పుడు ఈ P3 అనే సిస్టమ్కి ఏమవుతుంది P4 అనే సిస్టమ్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, P5 నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. కాబట్టి ఈ రెండింటిలో ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీ నెంబర్ ఉందో, సో ఇప్పుడు ఉన్న వాటిల్లో హైయెస్ట్ ప్రియారిటీ ఉన్నది ఏది P5. కాబట్టి ఇప్పుడు ఈ P5ని ఈ P3 అనే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కోఆర్డినేటర్ కింద డిసైడ్ చేసి మిగిలిన అన్ని సిస్టమ్స్కి కూడా P5 ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ఏ న్యూ కోఆర్డినేటర్ అని చెప్పి మిగిలిన అన్ని సిస్టమ్స్కి అది మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది మనకి బుల్లీ ఆల్గరిథం. అంటే బుల్లీ ఆల్గరిథంలో మనకి ఏదైనా ఒక పర్టికులర్ సిస్టము ఆర్ ఒక పర్టికులర్ ప్రాసెస్ మనకి ఒక పర్టికులర్ సిస్టమ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కోఆర్డినేటర్ మనకి ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ ఫెయిల్యూర్ని ఫస్ట్ టైంగా ఏ సిస్టమ్ అయితే ఐడెంటిఫై చేస్తుందో ఆ సిస్టము మీకేం చేస్తుందంటే మిగిలిన అన్ని సిస్టమ్స్కి కూడా అంటే దానికన్నా హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న అన్ని సిస్టమ్స్కి కూడా అది ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంది. యాజ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయింది, సో ఇప్పుడు ప్రెజెంట్గా నేను దీన్ని ఐడెంటిఫై చేశాను కాబట్టి ప్రెజెంట్గా నేను కోఆర్డినేటర్గా ఉంటాను, లేదంటే నాకన్నా హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్స్కి నేను రిక్వెస్ట్ పంపిస్తున్నాను, మీరు ఎవరైనా వాటికి సంబంధించి రెస్పాన్స్ ఇస్తే వాటిని కోఆర్డినేటర్గా చేస్తాను అని చెప్పి ఒక రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటుంది. అదే ఆ హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్స్ ఉంటే నో ప్రాబ్లం, వాటి నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ రెస్పాన్స్ ఏం లేదనుకోండి, దెన్ అదే సిస్టము అదే కోఆర్డినేటర్ కింద ఎలక్ట్ చేసేసుకుని మిగిలిన అన్ని సిస్టమ్స్కి ఆ పర్టికులర్ సిస్టము కోఆర్డినేటర్గా ఉంది అని చెప్పి మెసేజ్ని పంపించేస్తూ ఉంటుంది. ఇది మనకి బుల్లీ ఆల్గరిథం. సో అంటే బుల్లీ ఆల్గరిథంలో మనకి ఫస్ట్ వన్ ఇది దిస్ ఆల్గరిథం అప్లైస్ టు ద సిస్టమ్ వేర్ ఎవ్రీ ప్రాసెస్ కెన్ సెండ్ ఏ మెసేజ్ టు every other processes in the system. So ఇప్పుడు చూడండి, అండ్ ఫస్ట్ వన్ ఇఫ్ కోఆర్డినేటర్ డస్ సపోజ్ ప్రాసెస్ P సెండ్స్ ఏ మెసేజ్ టు ద కోఆర్డినేటర్, అంటే మనకి ఎగ్జిస్ట్ అయిన మొత్తం అన్నింటిలోనూ కూడా ఏదో ఒక పర్టికులర్ ప్రాసెస్ కోఆర్డినేటర్కి ఒక మెసేజ్ని పంపిస్తుంది. సో ఆ కోఆర్డినేటర్ ప్రాసెస్ చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ ఆ కోఆర్డినేటర్ మనకి క్రాష్ అయింది అనుకోండి, ఈ P అనే ప్రాసెస్ సెండ్ చేసిన మెసేజ్ మనకి ప్రాసెస్ అవ్వదు కాబట్టి దెన్ ఇట్ ఐడెంటిఫైస్ దట్ ద కోఆర్డినేటర్ హ్యాస్ ఫెయిల్డ్ అని అనమాట. సో ఇఫ్ కోఆర్డినేటర్ డస్ నాట్ రెస్పాండ్ టు ఇట్ విత్ ఇన్ ఏ టైమ్ ఇంటర్వెల్ దెన్ ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ ద కోఆర్డినేటర్ హ్యాస్ ఫెయిల్డ్. అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్కి రిక్వెస్ట్ పంపించగానే మనకి ఏమాలి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి కూడా కొంత టైమ్ అవుట్ పీరియడ్ ఉంటుంది. ఆ విత్ ఇన్ ద టైమ్ అవుట్ పీరియడ్లో మనకి రిప్లై రావాలి. రాకపోతే కనుక వెంటనే అదేం చేస్తుందంటే కోఆర్డినేటర్ ఫెయిల్ అయినట్టు కన్సిడర్ చేసుకుంటుంది. నౌ ప్రాసెస్ P సెండ్స్ అన్ ఎలక్షన్ మెసేజ్ టు ఎవ్రీ ప్రాసెస్ విత్ హైయెస్ట్ ప్రియారిటీ నెంబర్. అంటే ప్రజెంట్గా మన ప్రాసెస్ ఏ ప్రాసెస్ అయితే కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయ్యింది అనుకుందా ఆ సిస్టమ్ యొక్క ప్రియారిటీ నెంబర్, సపోజ్ మనకి P3 అనేది ఐడెంటిఫై చేసింది అనుకోండి, ఈ 3 అనేది మనకి ప్రియారిటీ నెంబర్ అనుకోండి, దీనికన్నా హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న వాటికి మాత్రమే అది మెసేజ్ పంపిస్తుంది. అంటే P4కి, P5కి, P6కి. అంటే P6 అనేది ఆల్రెడీ క్రాష్ అయింది కాబట్టి అది రిసీవ్ చేసుకోదు. P4కి, P5కి మాత్రం మెసేజ్ వెళ్తుంది. బట్ ఇట్ డస్ నాట్ సెండ్స్ ద రిక్వెస్ట్ టు ద P0, P1, P2 వాటికి మాత్రం రిక్వెస్ట్కి పంపించదు. ఎందుకంటే దానికన్నా హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్స్కి మాత్రమే అది మెసేజ్ని పంపిస్తుంది. సో నౌ process P sends an election message to every process with highest priority number, and
ఇట్ వెయిట్స్ ఫర్ రెస్పాన్సెస్. అయితే ఆ రెస్పాన్సెస్ కూడా ఎలాగంటే దానికి కూడా కొంత టైమ్అవుట్ పీరియడ్ని పెట్టుకుంటుందమ్మా. ఆ విత్ ఇన్ ద టైమ్అవుట్ పీరియడ్లో మాత్రమే దానికి మళ్ళీ ఏమవ్వాలి, మిగతా అదర్ ప్రాసెసెస్ నుంచి రిప్లై రావాలి. ఒకవేళ రిప్లై రాలేదు అనుకుంటే అదర్ ప్రాసెసెస్ ఏవి మనకి రిప్లై ఇవ్వలేదు కాబట్టి దెన్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇట్ ఈస్ ఏ కోఆర్డినేటర్. ఆ సిస్టమ్కి దానంతా అదే కోఆర్డినేటర్ కింద డిసైడ్ చేసేసుకుంటుంది. సో ఇట్ వెయిట్స్ ఫర్ రెస్పాన్సెస్. ఇఫ్ నో వన్ రెస్పాన్స్ ఫర్ టైమ్ ఇంటర్వెల్ టీ దెన్ ప్రాసెస్ పి ఎలెక్ట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ కోఆర్డినేటర్. అంటే విత్ ఇన్ ద టైమ్ స్లాట్లోనే దానికి టైమ్అవుట్ పీరియడ్లోనే దానికి ఏమవ్వాలి, అదర్ హైయెస్ట్ ప్రాసెస్ ఉంది. సపోజ్ మనకి P1, P2, P3 వీటిల్లో సపోజ్ P6 అనేది మనకి ఇందాక కోఆర్డినేటర్ అని చెప్పుకున్నాం. ఇది ఫెయిల్యూర్ అయింది. ఇది ఫెయిల్యూర్ అయినట్టు ఫస్ట్ మనకి P3 కాకుండా P5 అనేది ఐడెంటిఫై చేసింది అనుకుందాం. సో P5 అనేది మనకేం చేస్తుంది, దీనికన్నా హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న నెంబర్ సిస్టమ్కి పంపిస్తుంది. అంటే దేనికి పంపించాలి, P6కి పంపించాలి. అయితే P6 అనేది ఆల్రెడీ క్రాష్ అయ్యింది కాబట్టి మనకి ఇక్కడి నుంచి మనకి రిప్లై మెసేజ్ అనేది ఏమీ రాదు. సో ఆ రిప్లై మెసేజ్ రానప్పుడు ఏం చేస్తుందంటే దిస్ P5 ఇట్ సెల్ఫ్ డిసైడెడ్ ఇట్ యాజ్ ఏ కోఆర్డినేటర్. దాంతో అదే దాన్ని కోఆర్డినేటర్ కింద డిక్లేర్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇట్ వెయిట్స్ ఫర్ రెస్పాన్సెస్. ఇఫ్ నో వన్ రెస్పాన్స్ ఫర్ టైమ్ ఇంటర్వల్ టీ దెన్ ప్రాసెస్ పి ఎలెక్ట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ కోఆర్డినేటర్. దాంతో అదే కోఆర్డినేటర్ కింద డిసైడ్ చేసుకుంటుంది. Then it sends a message to all lower priority number process that it is elected as the new coordinator. అంటే ఉదాహరణకి ఇందాక మన సిస్టంలో చెప్పుకున్నట్టు సపోజ్ P3 ఉంది. P3కి ఏమవుతుంది, P4, P5 నుంచి మెసేజెస్ వస్తుంది. సో ఆ రెండింటిలో P5 అనేది హైయెస్ట్ ఉంది కాబట్టి P5ని అది కోఆర్డినేటర్ కింద ఎలెక్ట్ చేసి మిగిలిన అన్ని సిస్టమ్స్కి ఈ P5 ఏం చేస్తుంది అంటే తర్వాత ఒక మెసేజ్ని పంపించుకుంటుంది, ఐఆమ్ ఎలెక్టెడ్ యాజ్ ఏ కోఆర్డినేటర్. అంటే తర్వాత నుంచి ఇంకా అదర్ ప్రాసెసెస్ ఏవైనా కమ్యూనికేట్ అవ్వాలి అంటే P5 అనే సిస్టమ్ దగ్గర నుంచి మళ్ళీ మనకి ప్రాసెస్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మిగిలిన అన్ని సిస్టమ్స్కి అది ఏం చేస్తుందంటే ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దెన్ ఇట్ సెండ్స్ ఏ మెసేజ్ టు ఆల్ లోయర్ ప్రియారిటీ నెంబర్ ప్రాసెస్ దట్ ఇట్ ఈస్ ఎలెక్టెడ్ యాజ్ దేర్ న్యూ కోఆర్డినేటర్. ఇది మనకి అయితే ఇదంతా ఎప్పుడు విత్ ఇన్ ద టైమ్ స్లాట్లో మనకి ఏదైనా ఒక పర్టికులర్ రిసోర్సెస్ అంటే అదర్ ప్రాసెసెస్ నుంచి అదర్ సిస్టమ్స్ నుంచి మనకి మెసేజ్ విత్ ఇన్ ద టైమ్ స్లాట్లో రాకపోతే దానంతా అదే కోఆర్డినేటర్ కింద వస్తుంది. ఒకవేళ వస్తే ఏం చేస్తుంది, ఆ వచ్చిన మెసేజెస్ అన్నింటిలో హైయెస్ట్ ఏదైతే ఉందో, ఉదాహరణకి ఇందాక P3 చెప్పుకున్నాం, P3 P4కి P5కి సెండ్ చేస్తుంది. సో P4 అనేది ఇన్ టైంలో మనకి రిప్లై ఇవ్వలేదు, P5 వచ్చింది, లేదంటే P4 P5 రెండూ వచ్చాయి. వెంటనే అదేం చేస్తుంది, P4 P5 ఈ రెండింటిలోనూ ఏది హైయెస్ట్ ఉందో చూసుకుంటుంది, దాన్ని మనకి కోఆర్డినేటర్ కింద ఎలెక్ట్ చేసుకుని ఆ మెసేజ్ని మళ్ళీ అన్ని సిస్టమ్స్కి పంపిస్తుంది. హౌఎవర్ ఇఫ్ ఎన్ ఆన్సర్ ఈజ్ రిసీవ్డ్ విత్ ఇన్ టైమ్ T ఫ్రమ్ ఎనీ అదర్ ప్రాసెస్ Q, ప్రాసెస్ P again waits for time interval T to receive another message from the queue that it has been elected as a coordinator. And if Q does not respond within the time interval T, then it is assumed to have failed the and algorithm is restarted. అంటే విత్ ఇన్ ద టైమ్ స్లాట్ వరకు వెయిట్ చేస్తుంటుంది. అంటే P3 ఐడెంటిఫై చేసింది, P4 P5 నుంచి రెస్పాన్స్ రావాలి, ఫస్ట్ 4 నుంచి వచ్చింది, మళ్ళీ కొంత టైం వెయిట్ చేస్తుంది P5 నుంచి ఏమైనా వస్తుందా లేదా. లేదు అనుకుందాం అనుకోండి, మళ్ళీ ఈ P4ని తీసుకుని ఆ P4 మళ్ళీ ఏం చేస్తుంది, ఎలక్షన్ ఆల్గరిథంని స్టార్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే ఉన్న మొత్తం రిమైనింగ్ అదర్ సిస్టమ్స్ అన్నింటిలో ఏదో ఒక పర్టికులర్ సిస్టమ్ కోఆర్డినేటర్గా ఎలక్ట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది మనకి బుల్లి ఆల్గరిథం. అంటే బుల్లి ఆల్గరిథంలో ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్న సిస్టము మనకి ఫెయిల్యూర్ అయినట్టయితే ఆ ఫెయిల్యూర్ని ఫస్ట్ ఏ సిస్టమ్ అయితే ఐడెంటిఫై చేసిందో ఆ సిస్టము దానికన్నా హయ్యెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్స్ అన్నింటికీ కూడా ఏం చేస్తుందంటే కోఆర్డినేటర్గా ఎలక్ట్ చేసుకోవడానికి ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంత టైమ్అవుట్ పీరియడ్ని పెట్టుకుని ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ నుంచి మనకి రిప్లై వస్తుందా లేదా అనేది చూసుకుంటుంది. ఆ పర్టికులర్ సిస్టమ్ నుంచి మనకి రిప్లై మెసేజ్ రాకపోతే కనుక, అంటే అదర్ సిస్టమ్స్ నుంచి దేని నుంచి కూడా మనకి అది రిప్లై మెసేజ్ రిసీవ్ చేసుకోకపోతే
దెన్ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ కోఆర్డినేటర్. ఆ కోఆర్డినేటర్గా సెలెక్ట్ అయ్యి మిగిలిన అన్ని సిస్టమ్స్కి మెసేజ్ పంపిస్తుంది. ఒకవేళ కాదు విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వల్లో ఏదైనా ఒక పర్టికులర్ మెసేజ్ నుంచి మనకి రిప్లై వచ్చినట్టయితే కనుక అది దానికన్నా హయ్యెస్ట్ ప్రియారిటీ ఉన్నదే అవుతుంది కాబట్టి దాన్ని కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ అప్పుడు కూడా ఇంకా వెయిటింగ్ స్టేట్లోనే ఉంటుంది, అంటే P4 నుంచి వచ్చింది అనుకోండి, P4ని క్యూలో ఉంచుతుంది. తర్వాత P5 రాలేదనుకోండి, P4ని ఏం చేస్తుందంటే కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసేస్తుంది. అప్పుడు P4 ఏం చేస్తుంది అంటే P4 మళ్ళీ ఆల్ అదర్ ప్రాసెసెస్ అన్నింటికీ కూడా మనకి ఏం చేస్తుందంటే ఒక రిక్వెస్ట్ని పంపించుకుంటూ ఉంటుంది. అంటే అది కూడా మళ్ళీ టైమ్ అవుట్ పీరియడ్ పెట్టుకుంటుంది. ఈలోగా P5 అనేది రిప్లై వచ్చింది అనుకోండి, దెన్ P5 విల్ బీ ఎలక్టెడ్ యాజ్ ఏ కోఆర్డినేటర్. అదర్వైజ్ ద P4 విల్ బీ considered as a coordinator and it sends the message to all the lower priority number systems అన్నింటికీ కూడా నెక్స్ట్ టైం నుంచి ఆ సిస్టమ్ కోఆర్డినేటర్గా వర్క్ అవుతుంది అని చెప్పి మెసేజ్ని పాస్ చేసుకుంటూ ఉంటుంది. సో అది మనకి బుల్లీ ఆల్గరిథం. ఇక సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి మనకి రింగ్ ఆల్గరిథం. సో ఈ రింగ్ ఆల్గరిథంలో మనకి బుల్లీ ఆల్గరిథంలో లాగా హయ్యెస్ట్ ప్రియారిటీ ఉన్న నెంబర్కి మాత్రమే మెసేజ్ని పాస్ చేయడం అనేది ఏమీ ఉండదండి. ఫస్ట్ ఏ సిస్టమ్ అయితే ఐడెంటిఫై చేస్తుందో ఆ సిస్టము, దాని తర్వాత సిస్టమ్కి, ఆ సిస్టము మళ్ళీ దాని నెక్స్ట్ సిస్టమ్కి, ఆ సిస్టమ్ మళ్ళీ దాని నెక్స్ట్ సిస్టమ్కి, ఇలాగ సర్క్యులర్ ఫ్యాషన్లో అన్ని సిస్టమ్స్కి మనం ఏ సిస్టమ్ దగ్గర నుంచి అయితే మెసేజ్ పాసింగ్ అనేది స్టార్ట్ చేసామో ఆ సిస్టమ్ వరకు మళ్ళీ మనకి ఏమవుతుంది, మిగిలిన అన్ని సిస్టమ్స్కి కోఆర్డినేటర్గా ఎలక్ట్ అవ్వాలి అనుకున్న రిక్వెస్ట్ పాస్ అవుతుంది. మళ్ళీ ఆ అన్ని సిస్టమ్స్ యొక్క నెంబర్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి ఏమవుతాయంటే స్టార్టింగ్ నెంబర్ దగ్గరికి వస్తాయి. దాన్ని మనం ఏంటంటే రింగ్ ఆల్గరిథం అంటే ఆ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ సిస్టమ్ ఏం చేస్తుంది, మిగిలిన అన్ని సిస్టమ్స్లో ఉన్న వాటిల్లో ఏ సిస్టమ్స్కి అయితే రిక్వెస్ట్ వెళ్ళిందో వాటిల్లోంచి హయ్యెస్ట్ ప్రియారిటీ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో చూసుకుని దాన్ని ఎలక్ట్ చేసుకుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు రింగ్ ఆల్గరిథం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు మనకి సిస్టమ్స్లో P0, P1, P3, P4, P5, P6 అని చెప్పేసి మనకి సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. వీటిలో సపోజ్ మనకి P6 అనేది ప్రెజెంట్గా మనకి కోఆర్డినేటర్గా వర్క్ అవుతోంది అనుకుందాం. సో ప్రెజెంట్గా మనకి P6 అనేది కోఆర్డినేటర్గా వర్క్ అవుతుంది అనుకుందాం. కోఆర్డినేటర్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ P6 అనే సిస్టము మనకి క్రాష్ అయ్యింది అనుకుందాం. అంటే ప్రజెంట్గా వర్క్ అవుతున్న కోఆర్డినేటర్ మనకి ఫెయిల్ అయింది. సో ఈ ఫెయిల్ అయినట్టు ఫస్ట్ మనకి P3 అనే సిస్టము ఐడెంటిఫై చేసింది అనుకుందాం. సో P3 అనే సిస్టమ్ని ఐడెంటిఫై చేసింది. సో వెంటనే అది మనకి ఏం చేస్తుంది అంటే ఈ P3 అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడి నుంచి P6కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. అయితే P6 అనేది మనకి రిసీవ్ చేసుకోదు కాబట్టి దాని తర్వాత ఉన్న P5కి ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్ యొక్క ప్రియారిటీ నెంబర్ని పాస్ చేస్తుంది. అంటే P3 అనేది ఏం చేస్తుందంటే P5కి ఒక రిక్వెస్ట్ని పంపించి ఇదిగో ఆల్రెడీ మనకి ఎగ్జిస్ట్ అయిన కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయ్యాడు, సో నేను దాన్ని ఐడెంటిఫై చేశా, ప్రజెంట్గా ఉన్న సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్లోనూ నా సిస్టమే హయ్యెస్ట్ ప్రియారిటీ అనుకుంటున్నాను కాబట్టి నేను కోఆర్డినేటర్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి ఈ P3 ఏం చేస్తుందంటే దాని యొక్క ప్రియారిటీ నెంబర్ని అదర్ సిస్టమ్కి పంపిస్తుంది P5. వెంటనే P5 ఏం చేస్తుంది అంటే P5 విల్ దెన్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ టు ద P0 అలాంగ్ విత్ ద ప్రియారిటీ నెంబర్స్ ఆఫ్ 3 అండ్ ఈ సిస్టమ్ యొక్క నెంబర్ 5. అంటే P3 నుంచి P5కి వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుంది, P3 సిస్టమ్ యొక్క ప్రియారిటీ నెంబర్ 3 ఉంటుంది. తర్వాత ఈ P5 అనే సిస్టమ్ ఏం చేస్తుందంటే దానికి నెక్స్ట్ కనెక్టెడ్గా ఉన్నది ఏది P0 కాబట్టి P0కి అది ఏం చేస్తుందంటే ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంది. పంపించేటప్పుడు ఏం చేస్తుంది, అది ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న సిస్టమ్ యొక్క ప్రియారిటీ నెంబర్ 3, ఇప్పుడు ప్రజెంట్గా మన సిస్టమ్ యొక్క ప్రియారిటీ నెంబర్ 5, ఇవన్నీ ఒక లిస్టులోకి స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఈ P0 మనకి దేంతో కమ్యూనికేట్ అవుతుంది, P1 తోటి కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అయినప్పుడు ఈ P0 ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన యాక్టివ్ లిస్ట్లో ఉన్న 3, 5తో పాటు ఈ సిస్టమ్ యొక్క ప్రియారిటీ నెంబర్ 0 వెళ్తుంది. తర్వాత P1 మనకి ఏమవుతుందంటే P4 తోటి కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ ఈ P1 సిస్టమ్ యొక్క నెంబర్ని కూడా పంపిస్తుంది. అంటే 3, 5, 1 పంపిస్తుంది. తర్వాత P4 మళ్ళీ అగైన్ ఏం చేస్తుందంటే P3తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే P3 దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ P3 వచ్చేంత వరకు ఇందులో ఉన్న మొత్తం అన్నీ ఒకదానితో ఒకటి ఇలాగా రింగ్ ఫార్మాట్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి.
3 5 1 4 ఈ తర్వాత సారీ 3 5 తర్వాత 0 తర్వాత 1 తర్వాత 4. సో ఇప్పుడు ఈ ప్రియారిటీ నెంబర్స్ అన్నీ ఎక్కడికి వస్తాయంటే P3 దగ్గరికి రిసీవ్ చేసుకుంటుంది. అంటే P3 ఏ వాల్యూస్ని రిసీవ్ చేసుకుంటుంది? సేమ్ ఆ సిస్టమ్ యొక్క నెంబర్ 3 5 తర్వాత 0 1 4 ఈ మొత్తం అన్ని ప్రాసెస్ని రిసీవ్ చేసుకున్న తర్వాత వీటిల్లో హయ్యెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్ ఏదో చెక్ చేసుకుంటుంది. అన్నింటికన్నా హయ్యెస్ట్ ప్రియారిటీ ఉన్నది ఏది? P5. సో నౌ ద P3 ఎలెక్టెడ్ ద P5 యాజ్ ఏ న్యూ కోఆర్డినేటర్. తర్వాత అదేం చేస్తుందంటే ఇట్ సెండ్స్ ఆల్ ద మెసేజ్ టు ఆల్ అదర్ ప్రాసెసెస్ ఫ్రమ్ దట్ పాయింట్ P5 ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ కోఆర్డినేటర్. అంటే ఇప్పుడు P5 అనేది కోఆర్డినేటర్గా సెలెక్ట్ అయింది. నెక్స్ట్ టైం నుంచి ఈ P5 అనేది కోఆర్డినేట్గా వర్క్ అవుతుంది అని చెప్పేసి మిగిలిన అన్ని సిస్టమ్స్కి మెసేజ్ని పంపిస్తుంది. అంటే రింగ్ ఆల్గరిథంలో ఫస్ట్ ఆల్రెడీ మనకి ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నప్పుడు ఈ కోఆర్డినేటర్ సిస్టమ్ మనకి ఫెయిల్యూర్ అయితే కనుక ఈ ఫెయిల్యూర్ అయిన వాటిల్లో ఏదైతే ఫస్ట్గా మనకి ఐడెంటిఫై చేసిందో, సపోజ్ P3 అనే సిస్టమ్ మనకి ఐడెంటిఫై చేసింది అనుకుందాం, వెంటనే P3 విల్ సెండ్స్ ఏ మెసేజ్ టు ద P5 విత్ ఇట్స్ ప్రియారిటీ నెంబర్. P5కి దాని యొక్క ప్రియారిటీ నెంబర్ని పంపిస్తుంది. తర్వాత P5 మనకేం చేస్తుంది? P0కి ఒక మెసేజ్ని పంపిస్తుంది అలాంగ్ విత్ ఇట్స్ ద ప్రియారిటీ నెంబర్. తర్వాత P0 విల్ కమ్యూనికేట్ విత్ ద P1 with the values 3, 5 and 0. Now the P1 will communicate with the P4 by sending the numbers 3, 5, 0, 1. అంటే ఈ సిస్టమ్ యొక్క ప్రియారిటీ నెంబర్ కూడా. Now the P4 will communicate with the P3 by sending the values 3, 5, 0, 1 and this system number 4. అంటే P3 దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మనం తిరిగి ఎక్కడికి వచ్చాం? మళ్ళీ P3 దగ్గరికే వచ్చాం. సో ఈ P3 దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఈ P3 దగ్గరికి వచ్చిన వాల్యూస్ ఏంటేంటి? 3, 5, 0, 1, 4. సో ఇప్పుడు వీటన్నింటిలోనూ హైయెస్ట్ వాల్యూ ఏదైంది? 5 ఉంది. కాబట్టి ఇప్పుడు అది ఈ ఎండర్ P5ని అది కోఆర్డినేటర్ కింద ఎలెక్ట్ చేసి ఇప్పుడు ఈ P5 ఏం చేస్తుందంటే ఆల్ అదర్ సిస్టమ్స్కి అది ఒక మెసేజ్ పంపిస్తుంది. ఎందుకంటే ఫ్రమ్ దట్ పాయింట్ ద P5 విల్ వర్క్స్ యాజ్ ఏ కోఆర్డినేటర్. ఎందుకంటే ఆ సిస్టమ్ కోఆర్డినేటర్ అని చెప్పి మళ్ళీ మిగతా అన్ని సిస్టమ్స్కి తెలియాలి కాబట్టి ఆ P5 ఏం చేస్తుందంటే మెసేజ్ని పంపించుకుంటుంది. ఇది మనకి రింగ్ ఆల్గరిథం అన్నమాట. ఒకసారి చూడమ్మా, ద రింగ్ ఆల్గరిథం. దిస్ ఆల్గరిథం అప్లైస్ టు సిస్టమ్స్ ఆర్గనైజ్డ్ యాజ్ ఏ రింగ్. అంటే మొత్తం మిగిలిన అన్ని సిస్టమ్స్ కూడా ఒక రింగ్ కింద ఫామ్ అవుతాయి. అండ్ ఇన్ దిస్ ఆల్గరిథం we assume that the link between processes are unidirectional and every process can message to the process on its right only. అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ అంటే P3, P5 తర్వాత P0 నుంచి P1 నుంచి P4 నుంచి మరి P3. అంటే దాని యొక్క రైట్ సైడ్కి ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మెసేజ్లు పాస్ చేసుకుంది. డేటా స్ట్రక్చర్ దట్ యూజెస్ దిస్ ఆల్గరిథం యూజ్ ద యాక్టివ్ లిస్ట్. అంటే చెప్పాం కదమ్మా, ఇప్పుడు సపోజ్ 3 దగ్గర నుంచి 5కి వెళ్ళింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? ఈ 3 అనే సిస్టమ్ దగ్గరికి నుంచి ఒక నెంబర్ వస్తుంది కాబట్టి ఆ నెంబర్ని ఒక లిస్ట్లో ప్లేస్ చేసుకుంటుంది. తర్వాత P5 మళ్ళీ P0తో కమ్యూనికేట్ చేసింది అనుకోండి, ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన 3 + 5 ఈ రెండు వాల్యూస్ లిస్ట్లోకి వెళ్తాయి. తర్వాత P0 నుంచి P1కి వచ్చింది. P1కి వచ్చినప్పుడు యాక్టివ్ లిస్ట్లో 3, 5 తో పాటు 0. అంటే మొత్తం ఏ సిస్టమ్స్ అయితే కమ్యూనికేట్ అవుతున్నాయో అన్ని సిస్టమ్స్ యొక్క ప్రియారిటీ నెంబర్స్ తెలియడం కోసం ఆ ప్రియారిటీ నెంబర్స్ అన్నింటినీ అదేం చేస్తుందంటే ఒక లిస్టులో ప్లేస్ చేసుకుంటుంది. దాన్ని యాక్టివ్ లిస్ట్ అంటాం. సో డేటా స్ట్రక్చర్ దట్ దిస్ ఆల్గరిథం యూజెస్ ఈజ్ యాక్టివ్ లిస్ట్, ఏ లిస్ట్ దట్ హ్యాస్ ప్రియారిటీ నెంబర్ ఆఫ్ ఆల్ యాక్టివ్ ప్రాసెసెస్ ఇన్ ద సిస్టమ్. అంటే రిమైనింగ్ సిస్టంలో ఏ సిస్టమ్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయో వాటన్నింటి యొక్క ప్రియారిటీ నెంబర్స్ని అది స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తర్వాత if process P1 detects a coordinator failure, it creates a new active list which is empty initially. అంటే ఇనిషియల్గా యాక్టివ్ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉంటుంది. It sends election message to its neighbor on right and adds the number 1 to its
యాక్టివ్ లిస్ట్, అంటే ఏ సిస్టమ్ అయితే వెళ్ళిందో దాని యొక్క నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇఫ్ ప్రాసెస్ P2 రిసీవ్స్ ద మెసేజ్ ఎలెక్ట్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆన్ లెఫ్ట్, ఇట్ రెస్పాన్స్ ఇన్ 3 ways. ఒకటి, ఇఫ్ మెసేజ్ రిసీవ్డ్ డస్ నాట్ కంటైన్ 1 ఇన్ ద యాక్టివ్ లిస్ట్, అంటే యాక్టివ్ లిస్ట్లో ఇంకా సమ్ అదర్ నెంబర్స్ ఏమీ లేకపోతే అప్పుడు ఏం చేస్తుంది, ఈ ప్రాసెస్ దాని యొక్క నెంబర్ని యాక్టివ్ లిస్ట్లో యాడ్ చేసేసుకుంటుంటుంది. P1 adds 2 to its active list and forwards the message. And if this is the first election message it has received or sent, P1 creates a new active list with the numbers 1 and 2. It then sends the election message 1 followed by 2. అంటే మొత్తం యాక్టివ్ లిస్ట్లో మొత్తం నెంబర్స్ని స్టోర్ చేసుకుని వాటిని ఒకదాని తర్వాత ఒకటి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఇఫ్ ప్రాసెస్ P1 receives its own election message 1, then active list for P1 now contains the numbers of all the యాక్టివ్ ప్రాసెసెస్ ఇన్ ద సిస్టమ్. అంటే మళ్ళీ ఆ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏమవుతాయి, ఎంటైర్ సిస్టంలో ఉన్న యాక్టివ్ లిస్ట్కి సంబంధించిన అన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ అన్ని నెంబర్స్లోనూ ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో దాన్ని కోఆర్డినేటర్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. నౌ ప్రాసెస్ P1 డిటెక్ట్స్ హైయెస్ట్ ప్రియారిటీ నెంబర్ ఫ్రమ్ ద లిస్ట్ అండ్ ఎలెక్ట్స్ ఇట్ యాజ్ ద న్యూ కోఆర్డినేటర్. దాన్ని మళ్ళీ న్యూ కోఆర్డినేటర్ కింద ఎలెక్ట్ చేసుకుని ఆ ఎలెక్ట్ చేసుకున్న మెసేజ్ని మళ్ళీ అదేం చేస్తుంది, మిగిలిన అన్ని సిస్టమ్స్కి కూడా మనకి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఇది బుల్లీ ఆల్గరిథం అండ్ రింగ్ ఆల్గరిథమ్స్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సిస్టమ్స్లోనూ డిఫరెంట్ సిస్టమ్స్ దగ్గర రీసోర్సెస్ అవైలబుల్ అయినప్పుడు ఆ డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ డిఫరెంట్ రీసోర్సెస్ని యాక్సెస్ చేయడం, లేదంటే అదర్ సిస్టమ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, యాక్సెస్ చేయాలి అనుకుంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న ఈ రీసోర్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన రిక్వెస్ట్లన్నింటినీ ప్రాసెస్ చేయడానికి సెపరేట్గా ఒక సిస్టమ్ అనేది ఎలెక్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని మనం కోఆర్డినేటర్ అని పిలుస్తుంటాం. ఒకవేళ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయితే కనుక రిమైనింగ్ ఎగ్జిస్ట్ అయిన అన్ని సిస్టమ్స్లో నెక్స్ట్ ఏ సిస్టమ్ మనకి కోఆర్డినేటర్గా వర్క్ అవ్వాలి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే ఎలక్షన్ ఆల్గరిథమ్స్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఎలక్షన్ ఆల్గరిథమ్ ఈజ్ యూజ్డ్ టు ఎలెక్ట్ ఏ న్యూ కోఆర్డినేటర్ ఇన్ కేస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కోఆర్డినేటర్ ఫెయిల్యూర్. అంటే ఎగ్జిస్టింగ్ మనకి వర్క్ అవుతున్న ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయినప్పుడు నెక్స్ట్ ఏ సిస్టమ్ కోఆర్డినేటర్గా ఉండాలి అనేది ఎలెక్ట్ చేసుకోవడానికి మనకి ఎలక్షన్ ఆల్గరిథమ్స్ అనేవి ఉపయోగిస్తాం. సో ఈ ఎలక్షన్ ఆల్గరిథమ్స్లో మనకి 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి బుల్లీ ఆల్గరిథము, రెండవది వచ్చేటప్పటికి రింగ్ ఆల్గరిథం. సో బుల్లీ ఆల్గరిథంలో అదేం చేస్తుంది, మనకి ప్రజెంట్గా ఎగ్జిస్ట్ అయిన కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ ఫెయిల్యూర్ అయినట్టు ఫస్ట్ ఏ సిస్టమ్ అయితే ఐడెంటిఫై చేసిందో ఆ సిస్టము దానికన్నా హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్స్కి అదేం చేస్తుందంటే ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కోఆర్డినేటర్ ఫెయిల్యూర్ అయ్యింది, ప్రజెంట్గా నేను ఐడెంటిఫై చేశాను కాబట్టి నేను ఈ అదర్ హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సిస్టమ్స్కి రిప్లై మెసేజ్ పంపిస్తున్నాను అని చెప్పి ఒక కోఆర్డినేటర్ న్యూ కోఆర్డినేటర్గా ఉండండి అని చెప్పి ఒక మెసేజ్ని పంపిస్తుంది. వాటిలోంచి విత్ ఇన్ ద టైం ఇంటర్వల్లో మనకి ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ నుంచి మనకి మెసేజ్ వచ్చినట్టయితే దాన్ని కోఆర్డినేటర్ కింద, తర్వాత ఆ సిస్టమ్ మళ్ళీ ఏం చేస్తుందంటే దానికన్నా హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న నెంబర్స్ ఉన్న సిస్టమ్ ఏదైనా ఉందా, దాని నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందా లేదా అనేది సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తుంటుంది. రిపీట్ చేసి అన్నింటిలోనూ ఎక్కడైతే మనకి రిప్లై మెసేజ్ రాదో ఇక అదే హైయెస్ట్ ప్రియారిటీ నెంబర్ అవుతుంది. దాన్ని మనకి ఏం చేస్తుందంటే కోఆర్డినేటర్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. ఇక రెండవది రింగ్ ఆల్గరిథం. రింగ్ ఆల్గరిథంలో ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ సిస్టమ్ ఐడెంటిఫై చేయగానే అది దాని యొక్క నెక్స్ట్ సిస్టమ్కి, ఆ నెక్స్ట్ సిస్టమ్ మళ్ళీ దాని నుంచి ఉన్న దాని నెక్స్ట్ సిస్టమ్కి, ఇలాగా మొత్తం అన్ని సిస్టమ్స్కి మనకి కమ్యూనికేట్ అవుతూ మళ్ళీ మనం ఏ సిస్టమ్ దగ్గర అయితే స్టార్ట్ చేసామో ఆ సిస్టమ్ వరకు మొత్తం అన్ని సిస్టమ్ యొక్క ప్రియారిటీ నెంబర్స్ని కలెక్ట్ చేసుకుంటూ అక్కడికి వస్తుంది. ఆ కలెక్ట్ చేసుకున్న మొత్తం యాక్టివ్ లిస్ట్లో ఉన్న మొత్తం అన్ని సిస్టమ్స్లోనూ ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీ నెంబర్ ఉన్న సిస్టమ్ ఉందో దాన్ని కోఆర్డినేటర్ కింద సెలెక్ట్ చేసి ఆ సిస్టమ్ కోఆర్డినేటర్గా సెలెక్ట్ అయినట్టు మిగిలిన అన్ని సిస్టమ్స్కి కూడా మెసేజ్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఇది మనకి బుల్లీ అండ్ రింగ్ ఆల్గరిథమ్స్. ఇది టోటల్గా ఇవాళ క్లాస్లో డెడ్ లాక్స్ అండ్ మనకి ఎలక్షన్ ఆల్గరిథమ్స్.